హలో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫో ప్లానెట్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన ఓటర్ ఐడికి మొబైల్ నంబర్ ఎలా సింపుల్గా మనం లింక్ చేసుకోవాలి అది చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇదైతే అందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఓటర్ లిస్ట్ సర్వే అనేది జరుగుతుంది. ఎవరైతే డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్ లేవు వాళ్ళ పేరు అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మీ పేరు అయితే రిజెక్ట్ కాకూడదు, మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉండాలంటే మీరు అయితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిదీ డాక్యుమెంటేషన్కి ఎలా కరెక్ట్ ఉండాలి ప్రతిదీ నేను చెప్తా ఉన్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అయితే మొబైల్ నెంబర్కి ఓటర్ ఐడి ఎలా లింక్ చేసుకోవాలో చెప్తాను. చూడండి, మన క్రోమ్లో పోయి ఇలా మీరు ఓటర్ ఐడి అని టైప్ చేయండి. ఇక్కడ మీకు ఇలా వెబ్సైట్ వస్తుంది, ఓటర్ సర్వీస్ పోర్టల్ అని. దాంట్లోకి ఎంటర్ అవ్వండి. దాంట్లోకి ఎంటర్ అయినాక చూడండి చాలా సర్వీస్ వస్తాయి. కానీ మనకు ఏమన్నా కరెక్షన్ చేయాలంటే ఇక్కడ చూడండి కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఉంది కదా, ఫామ్ ఫిల్ 8 అని ఉంటుంది. 8 నెంబర్ ఫామ్ మీద క్లిక్ చేయగానే మనకు లాగిన్ అనేది చేయాల్సి వస్తుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ కానీ మన ఓటర్ ఐడి నెంబర్ వేసి కింద క్యాప్చా వేసి రిక్వెస్ట్ ఓటీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వచ్చాక చూడండి ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేసేసి వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేసేయండి. సింపుల్గా మీరు అనేది ఈసీఐ వెబ్సైట్లో ఎంటర్ అయిపోతారు. ఇక్కడ పైన చూడండి మీ నేమ్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మనకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ ఉంటాయి. ఇందులో మళ్ళీ మనం ఫామ్ 8లోకి వెళ్ళి ఎంటర్ అవ్వాలి. ఫామ్ 8లో ఎంటర్ అయ్యే ముందు ఎవరి కోసం అని అడుగుతారు. ఇక్కడ సెల్ఫ్ అని చేసి సబ్మిట్ అని చేసేయండి. ఇక్కడ మన ఓటర్ ఐడి నంబర్ వస్తుంది, దాన్ని చూసుకొని మన డీటెయిల్స్ అన్నీ చూసేసి తర్వాత మళ్ళీ మీరు ఓకే మీద కంటిన్యూ చేసేసాలి. ఓకే మీద కంటిన్యూ చేశాక ఇంకొకసారి మనకు చూడండి ఇక్కడ అన్ని ఆప్షన్స్ వస్తాయి. ప్లస్ రెడ్ కలర్లు అనేది ఇక్కడ మన పేరు అనేది ఆధార్ కార్డ్ ఓటర్ ఐడిలో అన్ని సమానం ఉంటేనే ఇవి మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసేసి ఓకే అనేది మనం కొట్టేసేయాలి. ఓకే చేశాక మళ్ళీ ఒకసారి మీ అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీ నేమ్ లాస్ట్ నేమ్ అన్ని చూసుకొని క్లిక్ టు ఈ సైన్ చేసుకోండి. అంటే ఆధార్ కార్డుతో ఇక్కడ ఒకసారి వెరిఫికేషన్ అనేది అథెంటికేషన్ చేయాలి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ చేసినాక మీ ఆధార్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక చూడండి ఇక్కడ మీకు ఇప్పుడు అనేది అసలు ఫామ్ అనేది మనకు ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫామ్లో మనం కరెక్షన్ అనేది చేసుకోవాలి. మనం ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాం అన్నీ ఇక్కడ చూసేసి మొబైల్ నెంబర్ కానీ మన అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకుంటే ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఈ ఫామ్లో మనం టిక్ పెట్టుకొని దానికి మనం రాసేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి నేను మొబైల్ నెంబర్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే కింద మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి మీ ఏ ప్లేస్ వల్ల అయితే మీ ప్లేస్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ అని కొడితే తర్వాత మీకు మళ్ళీ ఒకసారి క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు ఏంటంటే ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని కొట్టేస్తే మీకు అనేది మీరు ఏమేమి చేంజ్ చేయాలనుకుంటున్నారో మీ ఫామ్ అనేది ఇలా మొత్తం వచ్చేస్తుంది. ఆ ఫామ్లో మొత్తం చూసుకొని మీరు సబ్మిట్ చేసేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయినట్టే. ఒక 1 వీక్లో మీ నెంబర్ చేంజ్ అయిపోయి మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది.